జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా పడింది. తాము చేస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలన్నీ నిలిపివేసినట్టు జయప్రకాష్ పవర్ వెంచర్స్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గత విచారణ తర్వాత తీసుకున్న చర్యలపై ఏపీ ప్రభుత్వం నివేదిక అందించింది. తదుపరి చర్యలు తాజాగా తీసుకున్న నిర్ణయాలతో నివేదిక దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గమనించిన విషయాలు, తీసుకున్న చర్యలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా పడింది. తాము చేస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలన్నీ నిలిపివేసినట్టు జయప్రకాష్ పవర్ వెంచర్స్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గత విచారణ తర్వాత తీసుకున్న చర్యలపై ఏపీ ప్రభుత్వం నివేదిక అందించింది. తదుపరి చర్యలు తాజాగా తీసుకున్న నిర్ణయాలతో నివేదిక దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గమనించిన విషయాలు, తీసుకున్న చర్యలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలపైన ఏదైతే అక్రమ తవ్వకాలు జరిగినాయో ఆ అక్రమ తవ్వకాలపైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరిగింది. అయితే తాము చేస్తున్నటువంటి ఇసుక అక్రమ తవ్వకాలన్నీ కూడా ఆపేసినట్లు విచారణ సందర్భంగా కోర్టుకి జయప్రకాష్ పవర్ వెంచర్స్ న్యాయవాది చెప్పడం జరిగింది. గత విచారణ తర్వాత తీసుకున్నటువంటి చర్యలను వివరిస్తూ నివేదిక దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే అందులో మరికొన్ని విషయాలు కూడా చొప్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత సమయం కావాలని కూడా ఏపీ ప్రభుత్వం కోరింది. తదుపరి చర్యలు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో తుది నివేదిక దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గమనించినటువంటి విషయాలు, కేంద్ర ఎంఐఎఫ్ తీసుకున్నటువంటి చర్యలు, వీటన్నిటితో కూడా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ధర్మాసనం ఆదేశించి తదుపరి విచారణ ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. శ్రీనివాస్.